హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. నేను మీ త్రివేణి. రోజు ఒకే రకమైన కూరలు తిని బోరు కొడుతుందా? అయితే ఈరోజు మన ఛానల్లో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వేడివేడి పుదీనా రైస్ ని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లల లంచ్ బాక్స్ కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం దానికి కావాల్సిన పేస్ట్ అయితే తయారు చేసుకోవాలండి. దానికోసం ముందుగా కొంచెం పుదీనాను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ ను తీసుకొని అందులో మనం కడిగి పెట్టుకున్న పుదీనాని, మన కారానికి తగ్గట్టు 5 నుంచి 10 పచ్చిమిర్చిని, కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లిని వేసి మెత్తని పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు చేయడం కోసం ఒక కళాయిని తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని అందులో ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గుప్పెడు పల్లీలు, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొన్ని జీడిపప్పులు అవి వేసి ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కరివేపాకు, అలాగే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని వేసి మంచిగా దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ మిశ్రమం అంతా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం ఓపికగా దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే పుదీనా పచ్చివాసన వస్తుంది. పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతూ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత మనం ఈ మిశ్రమంలోకి మనము ముందుగా పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని వేసి ఈ పుదీనా ఫ్లేవర్ అంతా కూడా అన్నానికి బాగా పట్టేలా నిదానంగా కలుపుకోవాలి. ఇక్కడైతే పుదీనా ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయండి. చాలా మందికి భోజనం సరిగ్గా అరగకపోవడం, కడుపులో గ్యాస్ లేదా కడుపుబ్బరం వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి జీర్ణ సమస్యలన్నిటికీ పుదీనా ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. పుదీనా ఆకుల్లో ఉండే మెంతాల్ అనే సహజ నూనె కడుపులోకి కండరాలను రిలాక్స్ చేసి మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణమయ్యేలా సహాయపడుతుంది. అలాగే ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. పిల్లల లంచ్ బాక్స్ లోకి ఇలా పుదీనా రైస్ చేసి పెడితే రుచితో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ లో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ప్రీవియస్ వీడియోలలో పిల్లల లంచ్ బాక్స్ కి కావాల్సిన రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.